నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలేంటి? సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తారా? ఏపీలో బలపడడానికి బీజేపీ చేపట్టిన చర్యలేంటి? విభజన హామీలు ఇప్పుడైనా నెరవేరుతాయా? ఏపీపై కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉంటుందా? వీటితో పాటు మరెన్నో విషయాలపై మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. భానుప్రకాష్ గారితో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016. భాను గారు, ఊహించని విజయంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంపై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి మీ ప్రభుత్వం ఏ ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళుతోంది? తమ నేతలు కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై మీ సమాధానం ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనపై ఎన్నో ఆశలు, నమ్మకంతో మాకు ఓటేసి గెలిపించారు. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం, నియంత ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్చచ్చు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే మాకు పట్టం కట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల ఆశల్ని ఒమ్ము చేయకుండా మా పరిపాలన ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను పరిరక్షించడం. ఎందుకంటే శాంతి భద్రతలు కానీ సక్రమంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు వచ్చిన తర్వాత, పారిశ్రామికవేత్తలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక అసంతృప్తి ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి చేయలేదు, ఏమి చేయలేకపోయింది, చెయ్యాలని ఒక ఆలోచన కూడా లేకుండా తన పరిపాలనని కొనసాగించిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి ప్రతీకారంతో పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి రాలేదు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకార ప్రదేశ్గా మారిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మేము దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని మేము ఖచ్చితంగా చెక్కదిద్దాం. అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలని బయటపెడతాం. అంటే మేము కక్ష సాధింపు ధోరణితో పనిచేయం. మేము ఈరోజు అధికారాన్ని చేపట్టినా సరే మేము ప్రతిపక్షాలపై ప్రతీకారంతో పనిచేయము. కానీ చేసిన తప్పుల్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాం. ఎవరెవరు తప్పు చేశారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, చట్టం ముందు పెడతాం. అయితే భానుప్రకాష్ గారు, గత ప్రభుత్వంలో టీటీడీలో అవకతవకలు జరిగాయని రాజీ లేని పోరాటం చేశారు మీరు. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాటికి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయి, అలాగే టీటీడీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు టీటీడీలో ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు మీరు ఒక్కసారి కానీ గమనించినట్టయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక జగన్మోహన్ రెడ్డి పునరావాస కేంద్రంగా మారిపోయింది. దాదాపు 24 మందితో ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని వారు వచ్చిన తర్వాత 81 మంది సభ్యులతో దాన్ని నియమించడం జరిగింది. దాని మీద నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. 52 మందిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా శ్రీవారి నిధుల నుంచి 5,000 కోట్ల రూపాయలు దారి మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. దాని మీద కూడా మేము పోరాటం చేస్తాం. తిరుపతి మున్సిపల్ అసలు ఒకటి కాదండి, దాదాపు మనం చెప్పుకుంటూ పోతే మనకి ఇచ్చినట్టు సమయం సరిపోదు. కాబట్టి తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతని కాపాడే దిశగా మేము ముందుకెళ్తాం. అక్కడ భక్తులు పడినటువంటి ఇబ్బందులు, కష్టాలని మాకు అన్నీ తెలుసు. కాబట్టి ఆ జరిగినటువంటి పొరపాటు జరగకుండా మొన్ననే తిరుమలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో నేను కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారు ఖచ్చితంగా లేదు, నా ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. వెంటనే ఒక సమర్థుడైనటువంటి అధికారిని టీటీడీ ఈఓగా నియమించడం జరిగింది. వారు నిన్ననే బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి నుంచి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేస్తున్నారు. మేము కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుని మేము వారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుని వెళ్తున్నాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఏ విధంగా తిరుమల ఉందో ఆ పరిస్థితుల్ని ఉండే విధంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. తిరుమలలో పూర్తిగా పవిత్రతకి భంగం కలగకుండా మేము ఈ ఎన్డీఏ కూటమి భక్తుల పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించి మేము ముందుకు పోగలమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే టీటీడీ చైర్మన్ పదవి రేసులో మీ పేరు కూడా వినిపిస్తోంది భానుప్రకాష్ గారు, దానికి సంబంధించి మీ సమాధానం?
దేవదేవుడు అనుగ్రహం ఇవ్వాలే కానీ అది ఎన్నో జన్మల పుణ్యంగా నేను భావిస్తాను. మా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా నాలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ పరిశీలిస్తుంది. ఆ దేవదేవుడి అనుగ్రహంతో అది కానీ వస్తే ఖచ్చితంగా టీటీడీలో జరిగినటువంటి అన్యాయాలని పూర్తిగా దాన్ని అడ్డుకట్టవేయగలుగుతాం. రాబో రోజుల్లో తిరుమలలో భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందిని నేను దాదాపు 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నా కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని కాపాడుతూ భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధ్యయనం చేశాను కాబట్టి అంచెల వారిగా దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోగలనని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. నా వెనకాలే నా స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి. ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటే నాకు ఆ భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశం ఖచ్చితంగా దక్కుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్, భానుప్రకాష్ గారు కాలర్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే వికసిత ఆంధ్రప్రదేశ్లో ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి, అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే టాక్ వస్తోంది, దాంట్లో ఏదైనా వాస్తవం ఉందా అని కాలర్ అడిగారు. ఖచ్చితంగా అలాంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మాకు మిత్రపక్షాలు పూర్తిగా మాకు మద్దతు ప్రకటించారు. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకైతే ఖచ్చితంగా లేదు. నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా కేంద్రంలో మా మిత్రపక్షాలతో కలిసి మేము ముందుకు పోతాం. అలాంటి ఆలోచన మాకు లేదు. దయచేసి ప్రజలు కూడా దాన్ని ఎవరు నమ్మద్దని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటున్నాను. భానుప్రకాష్ గారు, ఏపీ నుంచి కూటమి ఎంపీలు ఇప్పుడు 21 మంది ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఏదైనా లేవనెత్తే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ అంటోంది, కేంద్రం అని చెప్తున్నది, ఇక అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి. అసలు ప్రత్యేక తరగతి హోదా ముగిసినటువంటి అధ్యాయంగా గతంలో పార్లమెంటు వేదికగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ప్రకటించడం జరిగింది. ప్రత్యేక తరగతి హోదాతో సమానంగా గత ప్రభుత్వం మేము ఎన్డీఏకు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము ప్రత్యేక తరగతి ప్యాకేజ్ హోదాతో పాటు ఈక్వల్గా మేము ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు మేము దాదాపు 98% మేము పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కొన్ని మిగిలిపోయినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేనటువంటి సందర్భంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కానీ పెట్టాల్సినటువంటి పెట్టుబడుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టలేని కారణంగానే అవి వెనకపోయాయి తప్ప మేము గతంలో ఏ మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం మేము మా కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆదుకునింది. ఈ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పనులు జరిగాయంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోనే జరిగిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం అప్పులు చేసేదాని మీద దృష్టి పెట్టిందే తప్ప అభివృద్ధి చేసేదాని మీద దృష్టి పెట్టలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమికి కూడా మాకు మొన్న వాళ్ళు ఈ అపూర్వ విజయాన్ని కూడా మాకు అందించారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఆనంద్ గారు కాలిఫోర్నియా నుంచి ఉన్నారు. ఆనంద్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్తే భాను గారు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు చెప్పిన 2 విషయాలు అబద్ధాలు అని చెప్పేసి ప్రజల్లోకి బాగా వెళ్ళిందండి. దయచేసి ఇప్పుడు మీరు ఎలాగో పవర్ లో ఉన్నారు కదా, అది అబద్ధాలా నిజాలా అనేది కొంచెం డాక్యుమెంటల్ గా మీరు ఎప్పుడన్నా వీలైనప్పుడు ప్రెస్ కి అందిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఫస్ట్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టిందని చెప్పేసి, బ్యాంక్ తాకట్టు పెట్టిందని చెప్పేసి అని ప్రజల్లో బాగా తీసుకెళ్లగలిగారు. కానీ వైసీపీ గవర్నమెంట్ అది అబద్ధాలు అని చెప్పేసి అని బాగా ఇంకా ఎక్కువ తీసుకెళ్లగలిగింది. సో టీడీపీ కానీ బీజేపీ మీద కానీ నమ్మకం లేదు. ఏంటంటే అది అబద్ధం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం, బ్యాంకులో తాకట్టు పెట్టిన విషయం. ఇది ఫస్ట్ అబద్ధం అండి. రెండో అబద్ధం ఏంటంటే ప్రధాని మోడీ గారు ఏమన్నారంటే మేము రైల్వే జోన్ సంబంధించిన దానికి వర్క్ స్టార్ట్ చేయడానికి మేము అడిగితే మాకు ల్యాండ్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ సృష్టించిన అడ్డంకుల వల్ల ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు అని అన్నారు. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఏమన్నారంటే అలాంటిది ఏం జరగలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇప్పుడు కొంచెం డాక్యుమెంట్స్ అవి పెట్టేసి కొంచెం పబ్లిక్ కొంచెం క్లారిటీ ఇస్తారండి. అసలు ఎలా తప్పు జరిగింది, ఎవరిది అసలు అసమర్థత వల్ల ఇవన్నీ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొంచెం క్లారిటీ ఇస్తారండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, మీరు చెప్పినట్టు గత ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో
పూర్తిగా అప్పుల మీద ఆధారపడి మంగళవారం ఎక్కడ అప్పుడు పుడుతుందా, ఎక్కడి నుంచి అప్పు తెస్తామా, తద్వారా ఖజానా నింపుతామని చెప్పి ఒక ఆలోచనతో పనిచేసిందే తప్ప ఏ రోజు కానీ రాష్ట్ర రెవెన్యూని పెంచుకోవాలని చెప్పి ఆలోచన లేదండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అన్ని తాకట్టు పెట్టింది. మద్యం మీదండి, మద్యం ఆదాయం మీద తాకట్టు పెట్టి దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదన్నా ఉంటే అది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రమే. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది కార్పొరేషన్ల ద్వారా. ఇది మేమే అబద్ధాలు చెప్పట్లేదు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాబో రోజుల్లో పూర్తి ఆధారాలతో విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మేము ప్రజల ముందుకు వస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు రివ్యూలో చెప్పడం జరిగింది. శాఖల వారీగా ఎక్కడెక్కడ అప్పులు చేశారు, ఏ విధంగా అప్పులు చేశారో పూర్తి వివరాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి అధికారంలోకి వచ్చి దాదాపు మేము 10-15 రోజులు అయింది. కాబట్టి ఆ అప్పుల మీద మేము ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేస్తాం, వైట్ పేపర్ ఇష్యూ చేస్తాను. మేము సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మేము గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తే వారు విడుదల చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక రైల్వే జోన్ విషయానికి వస్తే ఖచ్చితంగా మా అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే శాఖ మంత్రి గారు వారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మేము ముందుకు వచ్చాం, ఆ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అంశం మీద మేము కట్టుబడినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి షేర్ ఆ స్థలం కేటాయిస్తే తప్ప, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆ భూములన్నీ ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి. ఆ కేటాయించలేని కారణంగా రైల్వే జోన్ పూర్తి చేయలేకపోయింది. పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తొందరలోనే ప్రజల ముందుకు మేము రాబోతున్నాం. భానుప్రకాష్ గారు, విశాఖ ప్రైవేటీకరణ దిశగా గతంలో కేంద్రం అడుగులు వేసింది. అయితే ఇప్పుడు కేంద్రానికి టీడీపీ జనసేన మద్దతు అవసరం కాబట్టి మళ్ళీ దాని మీద ఏదైనా పునరాలోచన చేసే అవకాశం ఉంటుందా, లేక యథావిధిగా ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపిస్తుందా? దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలోనే మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా అది కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చినాక తీసుకునే నిర్ణయం కాదు, గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని మేము అమలు చేసే ప్రక్రియలో మేము ముందుకు వచ్చాం. స్టీల్ ప్లాంట్ మేము ఎక్కడా అమ్మట్లేదు. దాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలంటే ప్రైవేటైజేషన్ ద్వారా ఇంకా నూతన భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంది. కాబట్టి తద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమను ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు. ఏ ఒక్క ఉద్యోగం కూడా తొలగించే పరిస్థితే లేదని చెప్పి మా ఉక్కు శాఖ మంత్రి గారు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగదు. దాని మీద పూర్తిగా స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకి నష్టము ఇబ్బంది కలగకుండా మేము ముందుకెళ్తాం. పోలవరం విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా ఎన్నో వేల కోట్ల అవసరం పడుతుంది, ఇంకా 5 ఏళ్ల సమయం పడుతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించిన సందర్భంలో ఆయన మాట్లాడడం జరిగిందండి. మరి నిధుల కోసం కేంద్రంపై ఏవైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? అసలు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అండి. జాతీయ ప్రాజెక్ట్ అంటే మొత్తం 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తద్వారా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో పోలవరంలో ఇంతకుముందే దాని మీద ఒక రివ్యూ కూడా జరిగింది. డయాఫ్రమ్ వాల్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. రివర్స్ టెండర్ పేరుతో అక్కడ అక్రమాలు జరిగాయి. R&R ప్యాకేజ్లో కూడా అక్కడ పరస్పర ఆరోపణ చేసుకుంటూ అక్కడ ఇంకా పెండింగ్ ఉన్నాయి చాలా ఇష్యూస్. కాబట్టి వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మేము ముందుకు పోతాం. పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ జీవనాడి కాబట్టి దాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి గట్టి నమ్మకం మాకుంది. దాని మీద తొందరలోనే రివ్యూ ఉంది కాబట్టి ఎంత సమయంలో మేము పూర్తి చేయగలుగుతాం. గత ప్రభుత్వం, అందుకని చెప్తున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మేము చేయకుండా దాన్ని అధిగమించి ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతాం. తొందరలోనే పోలవరాన్ని ఏ రోజు పూర్తి చేయగలుగుతాం, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తుంది. అండ్ సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయానికి వస్తే మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే కూడా భారీగా ప్రకటించారు. సో దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువే. మరి సంక్షేమానికే ఉన్న డబ్బంతా సరిపోతే అభివృద్ధి ఎలా చేస్తారు? ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలోకి తీసుకుపోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఎందుకంటే ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు కానీ రాష్ట్రం
కేవలం అప్పుల మీద ఆధారపడే ముందుకు పోదండి. రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరగాలంటే పెట్టుబడులు రావాలి. పారిశ్రామిక పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంది. తద్వారా రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది. మన కోస్టల్ కారిడార్ దాదాపు 972 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దాన్ని డెవలప్ చేస్తాం. ఇండస్ట్రియల్ కారిడార్గా మేము ఆంధ్రప్రదేశ్లో మేము అన్ని జిల్లాలో జిల్లాలో ఏ విధంగా ప్రాధాన్యత ఉందో ఆ విధంగా మేము దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని మేము పెంచుకుంటూ అప్పులు తగ్గిస్తూ అనవసరమైన ఖర్చులు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10-15 కిలోమీటర్లు రావాలంటే కూడా హెలికాప్టర్ వాడేవాడండి. హెలికాప్టర్ కారులో వస్తే లక్షల వేది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లా అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే రిషికొండ ప్యాలెస్లో రిషికొండ ముఖ్యమంత్రి గారు నిర్మించుకున్న ప్యాలెస్లో బాత్రూంలో టబ్బు 28 లక్షలండి. 28 లక్షల రూపాయలు టబ్బు అవసరం అని చెప్పండి. ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అలాంటి తప్పులు జరగకుండా ప్రజాధనానికి ఒక కాపలాదారులుగా మా ఎన్డీఏ కూటమి ఉంటుంది. ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెడుతూ ఖర్చులు తగ్గించుకుంటూ రాష్ట్ర ఆర్థిక ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ముందుకు పోతాం. భాను గారు, ఈ రోజు పోలవరం సందర్శనకి బాబు గారు వెళ్ళినప్పుడు కూడా హెలికాప్టర్ యూజ్ చేశారు కదా? హెలికాప్టర్ యూజ్ చేసేది పోలవరంకి విజయవాడ నుంచి వెళ్ళాలండి. మన జగన్మోహన్ రెడ్డి గారు 10-15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు. మొన్న తిరుపతిలో దిగితే ఇక్కడ వకులమాత ఆలయానికి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు. 15. అలాగే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పక్కకు రావాలంటే కూడా హెలికాప్టర్ వాడారు. అనవసరమైన ఖర్చులు ఎక్కడికి పోవాలన్నా ప్రైవేట్ జెట్లో పోయి ఆ ప్రభుత్వ భారం అంతా ప్రజల మీద పడింది. ప్రజలంటే ఎవరండి? మనం కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వం ఇలా చేయించే చెప్పండి. అందుకని చెప్తున్నాం కదా, గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి పైసాపై ప్రజలకు మేము రాబో రోజుల్లో తొందరలోనే వివరిస్తాం. ఎక్కడెక్కడ గత ప్రభుత్వం తప్పు చేసిందో మేము ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చేసినటువంటి తప్పుల్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తొందరలోనే ప్రతి పైసా గత ప్రభుత్వం చేసిన ప్రతి పైసాపై మేము లెక్క చెప్తాం. ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో కూడా ప్రజల ముందు మేము పెడతాం. అయితే భానుప్రకాష్ గారు, రిషికొండ పైన నిర్మించిన భవనాలకు సంబంధించి కూడా అవి పర్సనల్ గా జగన్ ఆయన వైఫ్ ఉండడానికి ఒక భవనం, ఆయన కూతుర్లకు 2 భవనాలు నిర్మించుకున్నారు అని మీరు అంటుంటే, ఆ ప్రతిపక్షం వైసీపీ మాత్రం అంటున్నది ఏంటంటే అవి గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడిదికి కోసం నిర్మించిన భవనాలు అని వాళ్ళు అంటున్నారు. మీరు లోపలికి వెళ్ళి ఆ భవనాలను చూడడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు అవి చూసినప్పుడు మీకు వాళ్ళ సొంత వినియోగం కోసం కట్టుకున్న భవనాలు అని మీకెందుకు అనిపించింది? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో రిషికొండ మీద వారి కోసం నిర్మించుకున్నారని చెప్పి ఉంది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇప్పుడు ఎందుకంటే అబద్ధాలు చెప్పడం? ఆల్రెడీ గవర్నర్ బంగ్లా ఉంది. ఎన్నిసార్లు వస్తారండి ప్రధానమంత్రి రాష్ట్రానికి? ఎన్నిసార్లు వస్తారు చెప్పండి? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? రాష్ట్రపతి గారు ఎన్నిసార్లు వస్తారండి? అంటే ఒక రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెడతారా? తెలివి ఉందా ప్రభుత్వానికి? చెప్పేదాంట్లో కూడా అర్థం ఉండాలి. సంవత్సరానికి ఒకసారి వస్తే కూడా విశాఖపట్నంకి ఒకసారి ప్రతి ప్రకటనలో ఒకే విశాఖపట్నంకి రారండి. వివిధ ప్రదేశాలకు వచ్చే అవకాశం ఉంది. తెలివి ఉండాలి. ఆ ఆలోచన తప్పు అంటున్నా. వారు ముగ్గురు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఇలాంటి మాట్లాడుతున్నారు. అది వారి సొంత. ఎందుకంటే ఏ విధంగా అయితే తాడేపల్లి ప్యాలెస్ ఉందో, ఇంకోటి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉందో, హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉందో, ఆ విధంగా దీన్ని కూడా వారి సొంతంగా ఉండేదానికోసం నిర్మించుకున్నారు తప్ప ఈరోజు ఏదో విమర్శలు వస్తున్నాయి ప్రజల నుంచి అని చెప్పి దాన్ని మళ్ళీ ఈ ముగ్గురు కోసం నిర్మించామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. వారి పర్యటనలు సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. అంటే ఒక్కసారి పర్యటన కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉందా మీకు? డబ్బులు, ప్రజాధనాన్ని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలో దీన్ని బట్టే మీ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది. మీరు ఎంతసేపు మీరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు తప్ప ప్రజలు బాగుండాలని చెప్పి ఏ రోజు మీకు కోరుకోలేదు. అందుకనే ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు ఈరోజు. భానుప్రకాష్ గారు, విభజన హామీల విషయానికి వస్తే విభజన జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోతోంది. హామీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ప్రత్యేక హోదా అంశం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ విభజన హామీలు నెరవేర్చడంలో కూడా ముందడుగు పడట్లేదు. మరి ఈ 5 ఏళ్లలో ఆ హామీలు ఏమైనా నెరవేరుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా మేము విభజన హామీలు అన్నీ మేము ఇంతకుముందు చెప్పినట్టు 98% మేము పూర్తి చేస్తామండి. ఇది పూర్తిగా మా మీద ఆరోపణ చేస్తున్నారు తప్ప దాంట్లో వాస్తవాలు లేదు. ఆ రోజు విభజన చట్టంలో ఏవేవి ఉన్నాయో అన్నీ మేము పూర్తి స్థాయిలో మేము చేయడం జరిగింది. మిగతా పెండింగ్ కూడా గత ప్రభుత్వం
గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల కారణంగా గత ప్రభుత్వం పెట్టాల్సిన షేర్లు పెట్టలేని కారణంగా, ఎందుకంటే కొన్ని హామీల్లో 70-30% షేరింగ్ ఉంటుందండి. ఆ పెట్టుబడులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. అది పెట్టని కారణంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వ తప్పుదనాన్ని మా మీద రుద్దుతున్నారు, తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తున్నారు. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా ఇప్పుడు విభజన హామీలు మేము అన్నీ నెరవేర్చాం. ఇప్పుడు నుండి మాకు ఒకటి ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి అభివృద్ధి ప్రదేశ్గా మేము ముందుకు తీసుకుపోవాలి. దాని మీదే మా ఆలోచన. ఒకే ఒక ఆలోచన మా ముగ్గురికి, మా ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలకి ఒకే ఒక ఆలోచన, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోవాలి. మాకు డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా ఆకాంక్ష. ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. అయితే దేవాలయాల గురించి మరొక ప్రశ్న భానుప్రకాష్ గారు. గత ప్రభుత్వంలో విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయి, మనం చూసాం. అయితే మీ ప్రభుత్వంలో మళ్ళీ దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? గత ప్రభుత్వంలో మీరు కానీ గమనించినట్టయితే దాదాపు 5 సంవత్సరాల కాలంలో కొన్ని వందల దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు చెవి, ముక్కు, చేతులు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. వీటన్నిటినీ మీరు కానీ పరిశీలిస్తే గత ప్రభుత్వాలు ఏం చెప్పాయి తెలుసా? దాన్ని ఎవరో పిచ్చోడు గాల్చేశారన్నాయి. అంటే మతిస్థిమితం లేని వాడికి కేవలం హిందూ దేవాలయాలు, హిందూ రథాలు కనపడతాయా? ఇది ఉద్దేశపూర్వకంగా శ్రీరామచంద్రుడి తల నరికేశారండి. తల నరికేశాడు రామతీర్థంలో. అలాంటి అంటే ఆలయానికి ఉన్నటువంటి పవిత్రతని భంగం కలిగించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అందుకని చెప్పాను కదా, ప్రక్షాళన తిరుమల నుంచి మొదలైంది. ఆ ప్రకంపనలు తాడిపల్లి ప్యాలెస్ దిగిలే. ప్రక్షాళన అక్కడ మొదలైతే ప్రకంపనలు ఆ తాడిపల్లి ప్యాలెస్ దిగిలే. అంటే దీని ప్రకారం ఏమర్థమవుతుందంటే, వారు ఒక ఆలోచన లేకుండా గత ప్రభుత్వం పనిచేసింది. మేము ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఆలయాలకు ఉన్నటువంటి పవిత్రతని కాపాడుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో దేవాలయ భూముల్ని, దేవాలయ ఆస్తుల్ని కొల్లగట్టిన వారందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దేవాలయాల కోసం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం మా ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యేందుకు. ఇది ఇవాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.